చదువుకున్న ప్రతొక్కళ్ళ కోరిక ఏందంటే చిన్నదో పెద్దదో ఓ గవర్నమెంట్ కొలువు సంపాదించాలి అని. కానీ ఈ జమానాల మస్తు కష్టం అబ్బా. ఏండ్లక మనం చదవాలి, కోచింగ్లు తీసుకోవాలి, లక్షల మందితో పోటీ పడాలి, మంచిగా పరీక్షలు రాయాలి, ర్యాంకు కొట్టాలి. ఆడికే అయిపోదు, కొందరు కోర్టుకు సుతా పోతారు. ఈ ఎదురు చూడంగా ఎన్నడో గవర్నమెంట్ జాబ్కి ఎక్కే భాగ్యం వస్తుంది. మొన్న గ్రూప్ 1 ర్యాంకర్లకు, ఇవాళ గ్రూప్ 2 ర్యాంకర్లకు గా ఛాన్స్ వచ్చిందిల్లా. రైట్, వీళ్ళంతా గ్రూప్ 2లా కొలువులు కొట్టినోళ్ళు. మొత్తం 783 మంది డిసెంబర్ల పరీక్షలు రాసి డ్యూటీలకు ఎక్కబోతాన్రు. హైదరాబాద్ శిల్పకళ వేదికల కొలువుల పండుగ పేరు మీద అపాయింట్మెంట్ లెటర్లు వంచిండ్రు సీఎం సారు, మంత్రులు. పాత గవర్నమెంట్ల నోటిఫికేషన్లు వేయలే, నిరుద్యోగులను పట్టించుకోలేదని గరమేండు రేవంత్ రెడ్డి సారు. నిజాం నవాబుతో పోటీ పడే అల్లుడిని అంబానీ చేయాలి, బిడ్డను బిర్లాను చేయాలి అనే కలలు కంటూ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. మా ఏలువడిలా ఎన్నో పథకాలు పెట్టినాం, పనులు చేస్తున్నాం, అయినా కొందరు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రు అనికొచ్చిండు. మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు. ఏ ముచ్చటెట్లున్నా వీళ్ళందరికీ 2 రోజుల ముందే దీవుల పండుగ వచ్చిందబ్బా. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపి